వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మహిళల స్వయం సాధికారత కోసం డిసెంబర్ 15 నుంచి 26 వరకు AU ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో సరస్ ఎగ్జిబిషన్. శోభాయమానంగా సాగిన శ్రీ స్వామివారి సహస్రనామార్చన భక్తుల గోత్రనామాలతో సంకల్పం. జీవీఎంసీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ నిధులు విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు తెలిపారు. నేరస్తులను 420లను వెనకేసుకొస్తున్న జగన్ రెడ్డి అని టీడీపీ నేత మహాసేన రాజేష్ అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్కు 100 మంది అభ్యర్థులు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జరిగితే భవిష్యత్ తరం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన మెమోలే ఈ కోటి సంతకాలు. ప్రజా సమస్యలపై సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు కామెంట్స్. బాల్య వివాహాలు చేసుకుంటే 2 లక్షల జరిమానాతో పాటు 2 ఏళ్లు జైలు శిక్ష. మహిళల స్వయం సాధికారత కోసం డిసెంబర్ 15 నుంచి 26 వరకు AU ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో సరస్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. దేశవ్యాప్తంగా 600 మంది డ్వాక్రా మహిళలు 250 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్, ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. అందరికీ నమస్కారం. ఈ పాత్రికేయుల సమావేశం మన విశాఖపట్నం నగరంలో నిర్వహించబోతున్న సారస్ సేల్ ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్ సొసైటీ సారస్ ఎగ్జిబిషన్ గురించి ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతీయ ఎగ్జిబిషన్ అనేది మనము AU ఇంజనీరింగ్ గ్రౌండ్స్ విశాఖపట్నం నగరంలో రాబోయే డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 26 దాకా నిర్వహించబోతున్నాము. సో 12 రోజుల పాటు డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 26 దాకా 12 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ అనేది మన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ అనేది ఒక రీజనల్ ఎగ్జిబిషన్ కాబట్టి ఈ ఎగ్జిబిషన్లో రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా SHG సభ్యులు వారొక ఆర్టికల్స్ అంటే వారు తయారు చేసిన ఆర్టికల్స్ అన్నీ కూడా సేల్ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాము. ఎందుకు విశాఖపట్నం నగరంలో ఇది నిర్వహిస్తున్నామంటే ఈ పండగ సమయంలో ఎక్కువ మంది ప్రజలు ఇక్కడ రావడం, అంతేకాకుండా టూరిస్ట్ సీజన్ కాబట్టి ఎకనామికలీ ఈ గ్రూప్స్ అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జిబిషన్ అనేది మన విశాఖపట్నం నగరంలో నిర్వహిస్తున్నాము. ఈ ఎగ్జిబిషన్ చూస్తే దాదాపు 250 స్టాల్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ 250 స్టాల్స్ కూడా ఉచితంగా ఈ SHG మహిళలకి మనము కేటాయించడం జరుగుతుంది. రెగ్యులర్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ స్టాల్స్ మాత్రమే కాకుండా మనము కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా మనము ఈ ఎగ్జిబిషన్లో భాగంగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే దాదాపు 600 మంది మహిళలు 200 శోభాయమానంగా సాగిన శ్రీ స్వామివారి సహస్రనామార్చన భక్తుల గోత్రనామాలతో సంకల్పం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా దివ్యమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో గురువారం శ్రీ 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 స్వామివారి సహస్రనామార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరిగింది. ఈ సహస్రనామార్చన సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
దేవస్థానం యొక్క రోజువారీ ఆర్జిత సేవల్లో భాగంగా ఈ సహస్రనామార్చనను నిర్వహించారు. ముందుగా దివ్యమైన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామిని వారి ఉభయ దేవేరుల సమేతంగా ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో అత్యంత శోభాయమానంగా అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడి గోత్రనామాలను పఠిస్తూ వేద పండితులు సంకల్పాన్ని పలికారు. ఈ కార్యక్రమాన్ని పాంచరాత్రాగమ శాస్త్ర పద్ధతిన అనుసరించి నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా విశ్వక్షేణ ఆరాధన మరియు పుణ్యాహవచనం వంటి పవిత్ర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి కార్యక్రమానికి కమనీయమైన ఆరంభాన్నిచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య 1000 దివ్య నామాలతో స్వామివారికి సహస్రనామార్చన సేవను అద్భుతంగా నిర్వహించారు. సహస్రనామార్చన పూర్తయిన తర్వాత వేద పండితులు మంత్రపుష్పం మరియు మంగళ శాసనాలు పఠించి స్వామివారికి నివేదన సమర్పించారు. భక్తులకు వేదాశీర్వచనాలను అందించి వారికి ప్రత్యేకంగా శేషవస్త్రాలను మరియు స్వామివారి పవిత్ర ప్రసాదాలను పంపిణీ చేశారు. జీవీఎంసీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ నిధులు విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు తెలిపారు. వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం. గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో ఫుట్పాత్ మరియు బీటీ రోడ్ అభివృద్ధి పనుల నిర్మాణం కొరకు సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బొండ జగన్నాథం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు గారు, పట్టభద్రులు ఎమ్మెల్సీ వేపడ చిరంజీరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ శరవేగంగా పూర్తి చేయిస్తున్నామని, అనంతరం శంకుస్థాపన పనులు త్వరగా పూర్తయ్యే విధంగా కృషి చేస్తామని, కూటమి ప్రభుత్వం అభివృద్ధే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీను, కార్పొరేటర్ మొల్లు ముత్యాలు, వార్డు అధ్యక్షులు విజయరామరాజు, బీజేపీ నాయకులు బొండా ఎల్లాజీ, సెక్రటరీ బొట్టా ప్రకాష్, బెల్లంకొండ రాజన్ రాజు, కల్లేపల్లి శ్రీనివాసవర్మ, కాండ్రేగుల శ్రీనివాసనాయుడు, పావాడ వెంకటరమణమూర్తి, జనసేన నాయకులు కర్రీ నర్సింగ్, డివి సూరిబాబు, బొడ్డా సన్యాసి, పి పెంటయ్య, ఆనంద్ కుమార్, కనక సత్యం, జాన్ రమేష్, కడుపుట్ల శ్రీను, పోతల కృష్ణ, ఆదినారాయణ, భాగ్యలక్ష్మి, కళ్యాణ్ చక్రవర్తి, బలిరెడ్డి నాగేశ్వరరావు, కిరణ్ కుమార్, దాలయ్య, ఏటీఎన్ మూర్తి, వెంకటేష్, గణేష్ నగర్ అసోసియేషన్ సభ్యులు, తిరుమల నగర్ అసోసియేషన్ సభ్యులు, సిద్ధార్థ నగర్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు కానతి హై స్కూల్లో గవర్నమెంట్ నిధులతో సుమారు 70 కోట్లతో 78 లక్షలతో స్కూల్ బిల్డింగ్ అభివృద్ధి చేయడం జరిగిందండి. ఇంకొక 12 లక్షలతో స్వచ్ఛంద సంస్థ అయినటువంటి అమ్మ ఫౌండేషన్ ద్వారా దీప్తి గారు వాళ్ళందరూ వాళ్ళ మిత్ర బృందం అంతా కలిపి 12 లక్షలు కాంట్రిబ్యూట్ చేసి మొత్తం ఈ బిల్డింగ్ బోర్డ్స్ కావచ్చు అన్ని పూర్తి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అంటే సుమారుగా ఇది 90 లక్షలతో ఈ బిల్డింగ్ ను పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రులుగా ప్రదేశ స్వీకారం చేసిన తర్వాత స్కూల్స్ ని, గవర్నమెంట్ స్కూల్స్ ని బాగా అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో వారు వెళ్తున్నారండి. వారికి సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్కూల్ విద్య అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, విద్య పట్ల కావచ్చు, మౌలిక వసతుల పైన కావచ్చు, అలాగే వారికి సైకలాజికల్ గా మెంటల్ గా ట్యూన్ చేసే విషయంలో కావచ్చు అనేక కార్యక్రమాలు ఈరోజు స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా, నేను ఇదివరకు ప్రైవేట్ స్కూల్స్ లో అయితే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఉండేది వాళ్ళకే, కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా పెట్టడం చాలా సంతోషం. అలాగే గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పేసి పర్యావరణం పైన అవగాహన కల్పించడానికి అదొక పెట్టడం కానీ, లేదా మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కావచ్చు, సో ఒక స్కూల్ డే ఫంక్షన్ లాగా పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ అంతా బయట తీసుకొచ్చి చేయడం పట్ల కావచ్చు. నేరస్తులను 420లను వెనకేసుకొస్తున్న జగన్ రెడ్డి అని టీడీపీ నేత మహాసేన రాజేష్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ
జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వల్ల రాష్ట్రానికి లాభం లేదు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన మేలేంటి, తనకి ఎంత గొప్పగా సహాయం చేశాడనేది టెస్టిమోనీ ఇవ్వడానికి మన ముందుకి బోరుగడ్డ అనిల్ అనే ఒక వైసీపీ కార్యకర్త నాయకుడు అని నాకు తెలీదు. అతను ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే హాట్ టాపిక్ అయిందండి. జగన్మోహన్ రెడ్డి అతనికి ఏం చేశాడో అతను మాట్లాడతాడు. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ప్లీజ్. ఆ వీడియో ప్లే చేయండి సార్. పార్టీని అంటిపెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతారు, జైలుకు పోతారు. మీ వెనకాల పార్టీ నిలబడపాయే, మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపోయి ఏం లాభం? ఇంకా ఎందుకు ఖాళీ చేస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నా వెనకాల నిలబడలేదని ఎవరు చెప్పినారు నీకు? ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడిని కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చి ఉండేవాడు కాదు. మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అయితే ఖచ్చితంగా 100% జగనన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీం నా కోసం పనిచేసింది. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఫ్యూ పర్సన్స్, అంటే 2 కోసం 2 persons కోసమే వాళ్ళు పనిచేసినారు. ఎవరు వాళ్ళు? ఫస్ట్ బోరుగడ్డ అనిల్, సెకండ్ ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు. మీరు విన్నారండి క్లియర్గా. ఇంకో పార్టీలో ఉండి ఆ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి నన్ను జైలు నుంచి రిలీజ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి, నా వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన లీగల్ టీం నా కోసం పనిచేసింది అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాడు. అయితే అంత గొప్పగా ఈయన బయట తీసుకురావడానికి ఈ రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడిన మహావీరుడైతే కాదు అతను. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ప్రజల తరపున మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదు. అయితే మరి ఇలాంటి వాడిని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమగా ఎంత కేర్ చూపించి వాడిని బయట తీసుకురా. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు 100 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ మరి అన్ని విధాలుగా బాగుండాలనే ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు వాళ్ళకు నాణ్యతమైన కోచింగ్ ఇచ్చి వాళ్ళని సహకరించవలసిందిగా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారనే విషయం కూడా తెలుస్తూ, అదేవిధంగా మరి గత 5 సంవత్సరాలుగా మనం చూసాం బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఏ విధంగా గాలికి వదిలేశారో చూసాం. మరి మేము అధికారంలోకి రాగానే ఒక పక్క మెగా డిఎస్సి కోచింగ్ ఇచ్చాం, దాంతోపాటు సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చాం, సెకండ్ బ్యాచ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మరి అదేవిధంగా బీసీ హాస్టల్స్ కూడా మరి రెన్యువేషన్స్ చేస్తున్నాం, గురుకుల పాఠశాలలు కూడా రెన్యువేషన్స్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, మరి ఆల్రెడీ ఇన్వర్టర్స్ కూడా అన్ని చోట్ల ఫిట్ చేసేసాం. అంతేవిధంగా మరి అదేవిధంగా మరి సుమారుగా 141 కోట్ల రూపాయలతో ఆల్ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు రెన్యువేషన్స్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి 843 టాయిలెట్స్ కూడా ఎక్కడైతే తక్కువ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం ఉన్నాయో 843 టాయిలెట్స్ కూడా మరి కన్స్ట్రక్షన్ జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి పిల్లలందరికీ నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలని మరి ఈరోజు అన్ని గురుకుల పాఠశాల అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లోనూ మిడ్ డే మీల్స్లో కావచ్చు సన్న బియ్యం కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి బీసీ వెల్ఫేర్ ద్వారా మరి పిల్లలందరికీ తెలియజేసేది ఒకటే, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరందరూ సక్సెస్ కావాలి. మీకు ఇంకా కావాల్సినంత లైబ్రరీ మెటీరియల్ కూడా మేము అక్కడ పెట్టాం, ఇంకా కావాల్సినవి కూడా అందుబాటు చేయడానికి మేము మా డిపార్ట్మెంట్ అందరం సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. త్రూఅవుట్ ఇండియా ఉందండి, త్రూఅవుట్ ఇండియా ఉంది. విజయవాడలో కూడా వాళ్ళ ఆఫీస్ ఉంది, మరి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో ఉంది. త్రూఅవుట్ ఇండియా వైజ్ ప్రభుత్వ వైద్యశాలల ప్రైవేటీకరణ జరిగితే భవిష్యత్ తరం అంధకారంలోకి వెళ్లిపోతుంది. ఆసుపత్రిని నిర్మించే భూమి నుంచి వసతుల వరకు చివరికి ఉద్యోగుల జీతభత్యాల వరకు అంతా ప్రభుత్వ ఖజానాయే ఖర్చు చేస్తుంది అని ధర్మాన కృష్ణప్రసాద్ అన్నారు. ప్రభుత్వం ఆ నిర్మాణాలు చేసింది
ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క కళాశాల ఈనాడు నిర్మాణం అయిపోయినాయి. అది ప్రభుత్వం మనీ. ఇక రేపు పొద్దున్న అక్కడ టీచింగ్ స్టాఫ్, కళాశాలకు అవసరమైనటువంటి సిబ్బంది జీతభత్యాలు కూడా ప్రభుత్వం ఇస్తుందట. ప్రైవేట్ వాడు కళాశాల నడుపుతారట. మీరు వింటున్నారా? ఏయ్, నాకే ఈ విషయం తెలీదు, జగన్మోహన్ రెడ్డి చెప్పిందాక. ప్రైవేట్ వాడు కళాశాల ఇచ్చేసి జీతాల ప్రభుత్వం ఇస్తుందట వాళ్ళకి. ఇతనేమో విద్యార్థుల దగ్గరేమో డబ్బు కలెక్షన్ చేసుకుంటాడు ప్రైవేట్ వాడు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, ఫైనాన్స్ సెక్రటరీకి పనిచేశాడు, మీరు చూసుంటారు. 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఒక్కొక్క కళాశాల నుంచి యాజమాన్యానికి సంవత్సరానికి లాభం వస్తుంది. ఇంతటి ఘోరమైన నిర్ణయం ఈ ప్రైవేటైజేషన్ వెనక ఉంది. అంటే వీళ్ళెవరో కొద్దిమంది యాజమాన్యాలని గుర్తిస్తారు, వీళ్ళు ఇవ్వాల్సిన అనుకున్నటువంటి మనుషులకు కళాశాలలో అప్పచెప్తారు, ప్రభుత్వం డబ్బే ఖర్చు పెడతారు, వాళ్ళు కలెక్షన్ చేసుకొని ప్రజలను దోపిడీ చేసే కార్యక్రమం చేస్తారు. ఎన్ని రకాల అన్యాయం జరగాలో వైద్య కళాశాలలు, దానికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్ళు, వైద్యం అన్నీ దోపిడీ అయిపోతాయి ప్రజల దగ్గర. దీనికి మనం వ్యతిరేకం. మనం పార్టీ పరంగా వ్యతిరేకించినాం. ఇది ఇలా వ్యతిరేకిస్తున్నామని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం. ప్రజల స్పందన మీ అందరూ చూశారు, మీరే చేశారు. ఇంతకుముందు మన పార్టీని బలపరచిన వాడు కూడా, మొన్న ఎన్నికల్లో మనకు ఓటు అయిన కుటుంబం కూడా దీనికైతే మేము వ్యతిరేకం అండి అని చెప్పి ముందుకు వచ్చి సంతకం పెట్టిన సందర్భాలే మీ అందరికీ ఎదురైనాయని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఈనాడున్నటువంటి ప్రభుత్వం చెవిని పెట్టడం లేదు, అది ఖాతరు చేయడం లేదు. అది మాకు అధికారం వచ్చింది కనుక ఈ దోపిడీ కొనసాగిస్తామన్నట్టుగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే మనం చేయాల్సింది ఇంకా ఏంటంటే, ఈవేళ మనం పెట్టింది ఏంటి, మేము సేకరించిన సంతకాలు అవన్నీ ఇక్కడ మీడియా ద్వారా చూపిస్తున్నాం. కాకపోతే అసత్యాలు ప్రచారం చేసేటువంటి అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి సాధనాలు అసలు ఇవన్నీ ఏం చేయలేదు, అందులోనే ఇసుక నింపేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మెమోలే ఈ కోటి సంతకాలని ప్రజల నిర్ణయాలను గౌరవించకుండా నియంతలా ముందుకెళితే ఈ కూటమి ప్రభుత్వం పతనం కావడం ఖాయమని వైఎస్ఆర్సీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏ అంశం వచ్చినా ప్రజల కోసం, ప్రజలతో కలిసి గలమెత్తి పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అదే కోవలో కనుక మనం ఇప్పుడు చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ నా భూతో అన్న రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉద్యమానికి నడుం బిగించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి మందికి పైగా స్వచ్ఛందంగా వచ్చి తమ సంతకాలతో గలం విప్పినటువంటి పరిస్థితి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆలోచనలకు, మరి ప్రైవేటైజేషన్ లాంటి ఆలోచనకు 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక పిలుపునిస్తే పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మా నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లి మరి ప్రజలను చైతన్యపరిచి, ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చి మరి 1 కోటి సంతకాల రూపంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని వెంటనే ఈ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి వారి యొక్క మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క సంతకం రూపంలో తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే కనిపిస్తా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సంతకాలు, ఈ సంతకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని
పేదల వ్యతిరేక నిర్ణయం అని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్వచ్ఛందంగా ప్రజలే వారి స్వహస్తాలతో చేసినటువంటి సంతకాలు. ఇవేవో లోకేష్ గారు చెప్పినట్టుగా 10 లక్షలు, 20 లక్షలు, 60 లక్షలు అని చెప్పి వాళ్ళేదో వాళ్ళ యొక్క సభ్యత్వం గురించి చెప్పినటువంటి లాంటి మాటలు కావు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టినట్టుగా లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు అనేవి కూడా అలాంటివి కూడా కాదు. ఇవి చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా చిత్తశుద్ధితో ప్రజల్లోనే చైతన్యం వచ్చి మరి వారి స్వహస్తాలతో ప్రజా సమస్యలపై సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు కామెంట్స్. ఇల్లు ఇవ్వకుండా మోసగిస్తున్న వైసీపీ టీడీపీ కూటమి నగర ప్రజలపై ఆస్తి పన్ను, ఇంటి పన్ను, డ్రైనేజీ ఛార్జీల పన్నుల భారాలతో వైసీపీ టీడీపీ కూటమి బాధుడే బాధుడు. నిధులు రాక నిలిచిపోతున్న అభివృద్ధి పనులు. నగరానికి నిధులు రాబట్టడంలో పాలక వైసీపీ టీడీపీ కూటమి విఫలం. మద్దతు ఇవ్వడం చాలా అన్యాయం. ఈ అంశంలో న్యాయ విచారణ చేపట్టి ఆ 42 మంది బాధితులకు న్యాయం చేయాలని కౌన్సిల్లో సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా జగనన్న కాలనీలు, టిక్కో ఇల్లు, జేఎన్ఆర్ఎం ఇల్లు, ఇటువంటి ఇల్లు విషయంలో విజయవాడ నగర ప్రజల్ని నిలువున ముంచేశారు. 25,000 నుంచి ₹1,00,000 చెల్లించినటువంటి ప్రజలకి ఏమాత్రం 8 ఏళ్లు అవుతున్న ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారు. అలాగే 35,000 చొప్పున కట్టించుకున్నటువంటి జగనన్న ఇళ్లకు సంబంధించి కూడా 5 ఏళ్లు అవుతున్న ఒక్కరికంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారు. మరోవైపు ఈ ఇళ్ల విషయంతో పాటుగా జేఎన్ఆర్ఎం ఇల్లుని బయట అక్రమార్కులు, అలాగే బ్రోకర్లు పేదల దగ్గర అన్యాయంగా వసూలు చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టులకి చెల్లించవలసినటువంటి 200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు బకాయిల్ని రాబట్టే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తుంది, వైసీపీ పాలపక్షం మోసం చేస్తుంది. ఇక్కడ విజయవాడ నగరం కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించేదానికి బ్యాంకుల్లో అప్పులు తీసుకొని కార్పొరేషన్ దివాలా తీస్తున్నారు. అలాగే నగరంలో ఉన్నటువంటి ఇంటి పనులు, నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీల్ని విపరీతంగా పెంచడంతో పాటుగా కూటమి ఇచ్చినటువంటి హామీ, మేము ఇంటి పనులను సమీక్షిస్తాం, తగ్గిస్తామని చెప్పినటువంటి హామీని అమలు చేయకుండా మళ్లీ రీసర్వే పేరుతో ఇంకొక 20% అదనంగా పన్నులు పెంచమని ఇచ్చినటువంటి సర్క్యులర్ ని వైసీపీ పాలపక్షం కూడా గుడ్డిగా ఆమోదించడం కూటమి ప్రభుత్వం. బాల్య వివాహాలు చేసుకుంటే 2 లక్షల జరిమానాతో పాటు 2 ఏళ్ల జైలు శిక్ష విధించబడుతుందని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ టాంగుల సద్దు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాల్య వివాహాల నిర్మూలనకై బుధవారం మండల ఐసిడిఎస్ సిడిపిఓ విమల కుమారి ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సద్దు మీడియాతో మాట్లాడుతూ బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్గా మార్చుటకు, బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం 27 నవంబర్ 2025 నుంచి 8 మార్చ్ 2026 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. గిరిజన ప్రాంతంలో బాల్య వివాహాలు తరతరాలుగా ఒక ఆచారాలుగా వస్తున్నాయని, ఇవి సరైనవి కాదని, బాల్య వివాహం వల్ల చైల్డ్ ఎడ్యుకేషన్ దూరం అవుతుందని, న్యూట్రిషన్ లోపం వస్తుందని, ఒక్కొక్కసారి తల్లి బిడ్డలు మరణించే అవకాశం ఉందన్నారు. బాల్య వివాహాలు చేసుకుంటే హిమోగ్లోబిన్ తగ్గడమే కాకుండా ఆడపిల్లలకు తొందరగా వృద్ధాప్యం దరిచేరుతుందన్నారు. మండల, జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులు ఉన్నారని, వారికి సమాచారం చేరవేసి బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. తదనంతరం ముంచంగిపుట్టు ఐసిడిఎస్ సిడిపిఓ యు విమల కుమారి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు బాల్య వివాహాలపై వచ్చే అనర్థాలు, వాటి వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించామన్నారు. పోక్సో చట్టం గూర్చి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గూర్చి వివరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఆర్డబ్ల్యూ కనకలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ రాము, అంగన్వాడీ సూపర్వైజర్లు కొండమ్మ, వరహాలమ్మ, వెలుగు ఏపీఎం కళావతి, కోఆర్డినేటర్ సురేష్, మహిళా పోలీసులు, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ముంచంగిపుట్టి ఐసిడిఎస్ సిడిపిఓ యు విమల కుమారి. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో
మన డిస్టిక్ లెవెల్ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు ఈరోజు ఈ చైల్డ్ మ్యారేజెస్ దీని మీద ఒక మీటింగ్ అయితే అరేంజ్మెంట్ చేయమని చెప్పడం జరిగింది.